గుడ్ మార్నింగ్ డియర్ పేరెంట్స్. ఈ రోజుల్లో స్కూల్లో చాలామంది పిల్లలకి 100%కి 90, 80, 70% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి. కానీ ఆ పిల్లలకి మనకి ఇంటికి వచ్చిన పెళ్లి పత్రికలు తెలుగులో ఇంగ్లీష్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, తెలుగులో ఇంగ్లీష్లో వచ్చే న్యూస్ పేపర్ కూడా సరిగ్గా చదవలేరు. ఎక్కడ తప్పు జరుగుతుంది? ఈ విషయం గురించి స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్ని అడిగామనుకోండి, లేదండి మీ పిల్లలు బాగా చదువుతున్నారు, 85% మార్క్స్ వచ్చాయి, క్లాస్ టీచర్ని పిలిపిస్తాను, ఒకసారి క్లాస్ టీచర్తో మాట్లాడండి అంటారు. క్లాస్ టీచర్ని అడిగామనుకోండి, మీ పిల్లలు అన్ని సబ్జెక్టులో బాగా చదువుతున్నారు, 85% వచ్చేసింది అని అంటారు. బట్ పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న పేర్లు, అలాగే వాళ్ళ ఇంటి పేర్లు కూడా తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీలో రాయడానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల చదువు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆశపడతారు. వాళ్ళకి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీషు అండ్ తెలుగు అండ్ హిందీలో బేసిక్స్ ఉన్నాయా లేదా అనేది ముందు టెస్ట్ చేయాలన్నమాట. ఇలా టెస్ట్ చేయాలనుకుంటే పేరెంట్స్కి కొందరికి తెలుగు వస్తే మిగతా 3 సబ్జెక్టులు రావు, కొందరికి ఇంగ్లీష్ వస్తే మిగతా సబ్జెక్టులు రావు, కొందరికి మ్యాథ్స్ వస్తే మిగతా సబ్జెక్టులు రావు. ఇలాంటి వాళ్ళ పిల్లల్ని మా కాడ తీసుకొస్తే ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఓకేనా? అలాగే ప్రజెంటు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాస్ వరకు స్టాండర్డ్స్ ఉన్నాయో లేదా అని టెస్ట్ కూడా చేసి మీ ముందే చేసి చూపిస్తాం అన్నమాట. ఇలా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ద్వారా మీ పిల్లల సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉందనేది మీకు అర్థమవుతుంది. ఇలాంటి టెస్ట్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే నా ఫేస్బుక్లో కూడా నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేసి మీ పిల్లల్ని బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.